పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం 12వ భాగం. యోగిరాజుల కంఠాన్ని చీల్చుకొని ఈ పాట వెలువడింది. భాలో భేబే భాలో కర్నా ఓ రస్నా మిఛే కాజే బేడి ఏ బేడా ఓ భూలే ఓ తాకే డాకోనా సేజే అంతరే జాగే సదా ఆత్మా రామ్ రే తాహార్ బిహ్నే తుమి రయేఛో కేమన్ కరే. క్రీస్తు శకం 1871వ సంవత్సరం శుద్ధ చవితి నాడు వారు ఇలా రాశారు. सूर्य बड़ा दरवाजा है, उसको चढ़ने वाला का नाम दरवेश है. अब हवा ऊपर खिंचाता है, गाढ़ा पीछे का शेर बड़ा भारू जो रंग बिंदी का याने बिच का नाम नाही है. वही रंग प्रणाम का, वही रंग प्राण का, वही रंग ब्रह्म का. जब ये सब रंग एक हो जाए तब आप रूप भी भगवान देखलाए. అంటే ఆత్మసూర్యుడే అన్నిటికన్నా పెద్ద తలుపు. ఆ తలుపు దగ్గరికి ఎక్కి కూర్చునేవాడే దర్వేష్ అంటే ఫకీరు. ఎందుకంటే ఆ సమయంలో తనదంటూ చెప్పేదేది అతనికి లేకపోవడం వల్ల అతను దరిద్రుడు అనిపించుకుంటాడు. ఇప్పుడు ఎంత గాఢమైన ప్రాణాయామం అంటే ఉత్తమ ప్రాణాయామం జరుగుతోందంటే దేహంలో ఉన్న వాయువు బయటివైపు ఆకర్షితమవుతోంది. తల వెనుక భాగం బరువెక్కినట్టు అనిపిస్తోంది. కూటస్థంలో కనిపించే చిన్ని చుక్కకు అంటే ధ్రువతారకు ఉన్న రంగు పేరు లేనిది, అంటే ఒక పేరుతో పిలవజాలనిది. ప్రాణాయామం రంగు అదే, ప్రాణం రంగు అదే, అదే రంగు బ్రహ్మది కూడా. ఈ రంగు అంతా కలిసిపోయి ఏకమైపోయినప్పుడు తన రూపం కూడా భగవత్ స్వరూపంగా కనిపిస్తుంది. క్రీస్తు శకం 1871 కార్తీక కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు 12 ఆత్మసూర్యుల బొమ్మ గీశారు. మధ్యలో ఒక పెద్ద సూర్యబింబం, చుట్టూ గుండ్రంగా 11 సూర్యబింబాలు వేసి ఉన్నాయి. వాటి పక్కన ఇలా రాశారు. सूर्य का भीतर नारायण का सुदर्शन चक्र, बड का बिंदी में बिच में जर्द रंग ओकरे बाद बेगुनी रंग उचके बाद सफेदी दूसरा बिंदी करिया रंग का उचका भीतर ये खिरी के तिच के भीतर मालूम होता है. आप रूपी भगवान इस सब विष्णु का चक्र में देखा. అంటే ఆ ఆత్మసూర్యుడి లోపల నారాయణుడి సుదర్శన చక్రాన్ని చూశాను. పెద్ద చుక్క అంటే పెద్ద సూర్యుడి మధ్యలో పసుపచ్చ వన్నె, దానికి 4 వైపులా వంకాయ వన్నె, దాని చుట్టూ తెలుపు వన్నె. ఈ 3 రంగులకు వెలుపల ఉన్న 11 సూర్యబింబాల రంగు నలుపు. అందులో ఒక కిటికీ చూశాను. దాని లోపలే స్వయం స్వరూపుడైన భగవంతుణ్ణి చూశాను. ఇదంతా సమిష్టి మండల రూపుడైన విష్ణువులో చూశాను. ఆ తరువాత ఇంకా ఇలా రాశారు. దాహినా శ్వాస జబ్ తక్ చలే తబ్ తక్ సబ్ కుచ్ దేఖే ఫిర్ వినాశ్ హోయ్, లేకిన్ పహేలే దహీనా చార్ లేనే కే బాద్ ఫిర్ బాయ్ చల్తా హుआ యానే బాబా జో కి స్థిర్ కాలరూప్ హై. కుడి ముక్కులో అంటే పింగళ నాడిలో శ్వాస నడిచినంతసేపు దాన్ని రజోగుణం అంటారు. ఈ రజోగుణం అన్ని పనులకు ప్రేరణలు పుట్టిస్తుంది, కలుపుతుంది. ఇందువల్ల అన్ని పనులు నెరవేరుతాయి. జీవుడు ఈ విధమైన రజోగుణంలో ఉండడం వల్ల చివరికి అతనికి వినాశం కలుగుతుంది. కానీ మొదట కుడి ముక్కులో శ్వాస ఆడిన తరువాత ఎడం ముక్కులో అంటే ఇడానాడిలో ఆడుతుంది. ఈ ఇడా కూడా జీవుడి కాలస్వరూపమే. అంటే ఇడాలో ఉన్నప్పటికీ కూడా జీవుడి వినాశం జరక్క తప్పదన్నమాట. ఇందువల్ల జీవుడి ప్రాణకర్మ ద్వారా ఇడాపింగుళులకు అతీతమైన సుషుమ్నలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ సుషుమ్నే విష్ణుధామం. కానీ ఇది కూడా సత్వగుణంతో కూడినది కావడం వల్ల యోగులు ఇడా పింగళ సుషుమ్నలకు అతీతమైన త్రిగుణాతీతావస్థలో అంటే సత్వరజస్తమో గుణాలనే 3 లేని చోట ఆ
కాలాతీత ద్వంద్వాతీత స్వచ్ఛ మహాశూన్యంలో లీనమైపోతారు. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉండరు. అందువల్ల పుట్టుక ఉండదు, చావు ఉండదు. आंख जैसे अंधे का रहर जाए, वैसा विषय को जोन देखे केवल ब्रह्म को देखे, उसका भी आंखें थाम जाए, अभ्यास बस ठहर जाए. అంటే గుడ్డివాడి కళ్ళు నిలిచిపోయినట్లే విష్ణువును చూసిన వాడి కళ్ళు కూడా నిలిచిపోతాయి. సరిగా ఆ విధంగానే బ్రహ్మను చూసిన వారి మనస్సు కూడా స్థిరమైపోతాయి. ఈ అభ్యాసం సాపేక్షమైనది. అంటే ప్రతిరోజు నియమిత క్రియ చెయ్యడం వల్ల స్థిరత్వం కలుగుతుంది. స్థిరత్వమే బ్రహ్మ. ఇందువల్ల అందరూ ప్రతిరోజు క్రియా సాధన అభ్యసించాలి. ఈ విషయంలో వారు ఇంకా ఇలా రాశారు. అభ్యాస ద్వారా కోయి కర్మ నా కరీలే ఓ కరా హై. అంటే అభ్యాసం ద్వారా కర్మ చెయ్యకపోయినా చెయ్యవలసి వస్తుంది. క్రియాయోగం వల్ల కలిగే ఉపకారాన్ని అందరికీ తెలియజెబుతూ వారు మాటిమాటికి ఇలా అనేవారు. తోమార్ నిజేర్ భాలో కిసి హబే తా తుమి నిజేయి జాన్నా. అంటే మీ మేలు మీకు దేనివల్ల జరుగుతుందో మీకే తెలియదు. మీరు అన్ని పనులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల మీకు కలిగే మేలును గురించిన మాటలే తలుచుకుంటూ ఉంటారు. కానీ అలాంటిదేది బొత్తిగా లేదు. ఇందువల్ల ఏ పని మూలంగా మీకు మేలు కలుగుతుందో మీరు ఎరగరు. క్రియా చెయ్యడం వల్లే అందరికీ శుభం కలుగుతుంది. ऐसा मालूम होता है कि कुछ चीज मिला अर्थात तृप्त. అంటే క్రియ చేస్తుంటే ఏదో ప్రాప్తించినట్టు, దాన్ని పొంది తృప్తి పొందినట్టు, పూర్ణకాములైనట్టు తెలుస్తుంది. యోగిరాజుల వారు ఒక పాట ముఖరితమైంది. ఈ స్థితిని దృష్టిలో ఉంచుకొని శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు. భగవద్గీత 2వ అధ్యాయం 55వ శ్లోకంలో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అంటే ఓ పార్థుడా, పరమానంద రూపమైన ఆత్మలో తాను తుష్టుడై యోగి మనోగతమైన సమస్త కామనలను విడిచిపెట్టేస్తాడు. అప్పుడు అతన్ని స్థితప్రజ్ఞుడు అని అంటారు. దీని తాత్పర్యం ఏమిటంటే తుష్టి స్వరూపమైన ఆత్మానందంలో తాను మునిగి యోగి అన్ని రకాల కోరికల్ని, వాసనల్ని పరిత్యాగం చేసేస్తాడు. అంటే కర్మాతీతావస్థ రూపమైన పరమాత్మలో మనస్సు కుదురుకొన్న మీదట అతనికి ప్రకృష్టమైన జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అతనే స్థితప్రజ్ఞుడు. प्राणवायु को विंदु में ठहराने से वायु स्थिति हो जाए, वायु विंद विधारणम. అంటే కూటస్థంలో ధ్రువతార రూపంలో కనిపించే చుక్కలో ప్రాణకర్మ చేస్తూ ప్రాణవాయువును నిలిపి ఉంచడం వల్ల 49 వాయువులు నిలిచి ఉంటాయి. ధ్యానావస్థ కలుగుతుంది. వాయువింద విధారణం అన్నదానికి అర్థం ఇదే. नाद वेदना आवाज सुमार करे, नरिके जिह्वा अग्र कर रोके, ओंकार ध्यावे तब स्थिर होए, वो नेत्र नासिका विच ध्यान करे निराले बैठ के, तब निरालंब प्राप्त होए, तब आनंद शब्द से धुन होता है, धुन से ज्योति, ज्योति से मन है, ताहा मन लोलिन होता है, సో విమక పద్ హై. అంటే నాదాన్ని భేదించి ఓంకారాన్ని స్మరిస్తూ నాలికను తాలుఛిద్రంలో ఉంచి ఓంకార ధ్యానము క్రియా చేస్తూ ఉండడం వల్ల స్థిరత్వ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా కళ్ళకు ముక్కుకు మధ్య అంటే కూటస్థంలో 2 కళ్ళను స్థిరం చేసి ఏకాంత స్థానంలో కూర్చుని ప్రాణకర్మ చేసిన మీదట నిరాలంబావస్థ కలుగుతుంది. అంటే శూన్యంలో ఆలంబన లేకుండా ఉండే స్థితి కలుగుతుందన్నమాట.
ఆనంద రూప శబ్దం వల్ల ధ్వని పుడుతుంది. ఆ ఆత్మజ్యోతిలో మనస్సుని లయం చెయ్యాలి, అంటే మనస్సును లోపింపచెయ్యాలి. దీనివల్ల స్థిరపదం సిద్ధిస్తుంది. దాన్నే విష్ణుపదం అంటారు. అంటే महास्थिर रूप महाशून्य में विष्णुपदम। इसी तरह देखते देखते उस देखने को आपने आंख उस जगह से ना हटावे और देखते ही जाए, लेकिन जब उतर आवे तब फिर उसी तरफ अपना आंख ना हटावे और थोड़ा नीचे दम को छोड़ फिर अच्छी तरह से उठावे। इसी तरह देखते देखते फिर अधियारा फिर ख्याल से फाड़ते फाड़ते सुबह की माफिक मालूम होगा। तब ज्योति बिच में करिया पहले आग के माफिक वो धूप के माफिक जर्द रंग देखाए। उसके बीच आतशबाजी हो गई रह, फिर सुबुज रंग होगा, तब लाल रंग, तब हरा, तब नीला, तब काला, अंधियारा सन्नाटा, फाड़ते जाए फिर सुबह होए, फिर भीतर से ज्योति देखलाए, सामने अंधियारा उसी को देखे। అంటే ఆ ఆత్మ జ్యోతిని, అంటే మహాస్థిర రూప మహాశూన్య విష్ణు పదాన్ని చూస్తూ దాంట్లో తన్మయులైపోవాలి. దాని మీద దృష్టిని నిలపాలి. కానీ అక్కడి నుంచి చూపు మళ్ళించకుండా చూస్తూనే ఉండాలి. అయితే అక్కడి నుంచి, అంటే కూటస్థం నుంచి కిందకి వస్తారు. కూటస్థం నుంచి కిందకి దిగి వచ్చిన మీదట జగత్తు కనిపిస్తుంది. అప్పుడు కూడా ప్రయత్నపూర్వకంగా చూపును కూటస్థంలో నిలపండి. అప్పుడే ప్రపంచ సంబంధమైన కర్మలన్నిటి పట్ల నిర్లిప్తత ఏర్పడుతుంది. అప్పుడిక కర్మ బంధనం ఉండదు. ఈ విధంగా కూటస్థంలో చూపుని నిలకడగా నిలిపి ఉత్తమ ప్రాణకర్మతో మళ్ళీ కూటస్థం వైపు లేస్తారు. చాలాసేపు ఈ విధంగా షట్చక్రాల్లో ఆత్మక్రియ ద్వారా నిమగ్నులై ఉన్న మీదట ఎప్పుడో సాయం సంధ్యాకాశం మాదిరిగా వెలుగు లేని, చీకటి లేని మహాశూన్యం కనిపిస్తుంది. ఆ తరువాత దర్శనమయ్యే జ్యోతి ఒకప్పుడు నల్లగా, ఒకప్పుడు నిప్పు వన్నెలో, ఒకప్పుడు పొగల పసుపచ్చ వన్నెలోనూ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బాణాసంచా మాదిరిగా చిచ్చుబుడ్డి వెలుగుతున్నట్టు ఉంటుంది. తరువాత పచ్చ వన్నె కనిపిస్తుంది. ఆ తరువాత ఎరుపు వన్నె, మళ్ళీ ఆకుపచ్చ వన్నె, తరువాత నీలి వన్నె కనిపిస్తాయి. తరువాత నలుపు వస్తుంది. అటు మీదట సాయం సంధ్యాకాశం మాదిరిగా మహాశూన్యం గోచరమవుతుంది. ఆ తరువాత కూడా క్రియ చేస్తూ ఉండే మళ్ళీ సాయం సంధ్యాకాశం మాదిరిగా చీకటి గాని వెలుతురు గాని లేని స్థితి ఏర్పడుతుంది. ఇంకా ముందుకు సాగితే మళ్ళీ లోపల నుంచి జ్యోతి అవుపడుతుంది. చివరికి సంధ్యాకాశం వంటి మహాశూన్యం అవుపడుతుంది. దాన్నే చూస్తూ ఉండండి. కాంతి లేని, అంధకారం లేని, అయినప్పటికీ స్వయం ప్రకాశము స్వచ్ఛము అయిన ఆ మహాకాశమే నిర్మల బ్రహ్మ. जो ब्रह्म सोई शून्य सोई सूर्य ज्योति, महादेव सोए है सूर्य के भीतर। ब्रह्मे महाशून्యం, అదే ఆత్మ సూర్య జ్యోతి. ఆ ఆత్మ సూర్య జ్యోతిలో ఉన్నవాడే మహాదేవుడు. సూర్య ఈ నిరాకార పరబ్రహ్మ స్వరూప్ ఓంకార రూప్, అంటే ఆ ఆత్మ సూర్యుడే నిరాకార పరబ్రహ్మ స్వరూప ఓంకార రూపం. సూర్య ఈ ఓంకార మాలిక్, ఆ ఆత్మ సూర్యుడే ఓంకార ప్రభువు, అంటే ఉన్నవాటన్నిటి ఉత్పత్తి లయాలకు స్థానమైన వాడు. ఉల్టీ వాసో జ్ఞాన్ కో లాగి, ఇస్ విధి దేవా సేబు, అంటే వెనక్కి సుషుమ్నకు తీసుకువెళ్ళాలి. గురుగం భితర్ జపే అజపా, అంటే ప్రాణాయామం. హృదయ్ పుస్తక్ కీజియే, అంటే అనాహత చక్రాన్ని చూడాలి. అన్భయో కథా కిచు భాయి సాధో, ఇహ్ విధి పాఠ్ పడిజేత్, అంటే భవిష్యత్తు. అన్హద్ ఘంటా ఝూలర్ బాజే, అనాహత శబ్దం. అలఖ్ పురుష్ కి సేవ, పురుషోత్తముడు.
పురాధా నిరంతర్ ఏసా సాధో, రాత్రింబవళ్ళు సాధన చెయ్యండి. ఓం ఓం సే దేవా, సర్వవ్యాపకుడు, గంగా జమున రహే సరస్వతి, ఇడా పింగళ సుషుమ్నా, జహాజాయ్ ధ్యాన్ కా ధరిజో, బయట గాలిని ఆపేసి ధ్యానంలో ఉండండి. త్రికుటి మందిర్ బైఠా సాధో, ఆజ్ఞాచక్రంలో ధ్యానం అంటే కనుబొమల నడుమ ధ్యానం. ఓహా జాయ్ దర్శన్ కీజియే, కూటస్థం, సహజ్ సింహాసన్ నిర్భయ్ సేవో, సహజ సమాధి. చిత్కి చమర్ కీజియే అంటే చిత్తమనే వింజామరంతో దేవతలకు విసరడం అంటే ఏకాగ్రంతో ప్రాణాయామం చేయడం. క్రీస్తు శకం 1873 నవంబర్ 1వ తేదీన ఇలా రాశారు. ఓంకార్ ఔర్ స్థిర్ బడా గంభీర్, जो ओंकार सो मेरा रूप, ओंकार सार शब्द, ओंकार शब्द जयादा सो के सुनने लगे, స్థిర్ ఘర్ బడా సుఖ్ అంటే ఆత్మసూర్యుడే ఓంకారం. ఈ ఓంకారం ఇప్పుడు ఇంకా స్థిరము గంభీరము అయింది అంటే చాలా ధ్వనితో కూడింది. ఓంకారమే అంటే ఆత్మసూర్యుడే నా రూపం. ఈ ఓంకారం సమస్త శబ్దాలకు సారం. ఎందుకంటే ఈ ఆత్మ సూర్యుడి నుంచే శబ్దాలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు ఆ ఓంకార ధ్వనినే నిద్రపోతూ ఎక్కువగా వింటున్నాను. ఈ స్థిరావస్థే పరమానందం. ఇలాంటి ఆనందం మరి దేంట్లోనూ లేదు. దీని తర్వాత జీవుడికుండే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియాలనే 4 అవస్థలను వ్యాఖ్యానిస్తూ యోగిరాజులు ఇలా రాశారు. జాగ్రత్త అంటే మెలకువ, ప్రాణాయామంలో ఎప్పటికీ ఉండటం అంటే కూటస్థ అక్షరాన్ని ఎప్పుడూ చూస్తుండడం, నిరంతరం బ్రహ్మలో లీనమై ఉండడం. స్వప్నం అంటే అల్పనిద్ర. దీని అర్థం ప్రపంచాన్ని అంటే సంసారాన్ని కలలా తలచడం, అప్పుడప్పుడు నిజమనుకోవడం, దాంట్లో విహ్వలత చెందడం అంటే సమస్త సంసారాన్ని స్వప్నంలా చూడ్డము, అప్పుడప్పుడు సత్యంగా భావించడము, అందులోనే విహ్వలులై ఉండడమును. సుషుప్తి అంటే గాఢ నిద్ర. దీని అర్థం ఓంకారం అనాహతంలో కొద్దిగా కలవడము, విడవడము, దాంట్లోనే మనస్సును లయం చెయ్యాలి. తురీయం అంటే మహానిద్ర అంటే జాగ్రత్త, మెలకువలో అజాగ్రత్త అంటే నిద్ర చెంది ఉండడం. బ్రహ్మను మనస్సును ఏకం చెయ్యడము, ఏకమైపోవడము. జీవుడి అవస్థాన అంటే ఉనికి విషయంలో ఇలా చెప్పారు. ఓంకారం కూటస్థ అక్షర ద్రోణాచార్యుడు. చక్రవ్యూహం అంటే మాయ, శకటవ్యూహం అంటే కర్మ, పద్మవ్యూహం అంటే మోహం. ఈ మాయ, కర్మ, మోహం కలిపి వీటిలోనే జీవుడు కూర్చుని ఉన్నాడు. ఇంకా యోగిరాజుల వారు ఎన్నో పాటలు రచించారు. ఈ సందర్భంలో యోగిరాజులు ప్రశ్నోత్తర శైలిలో అపూర్వమైన యోగ విద్యా బోధ చేశారు. ప్రశ్న: బ్రహ్మ కిసీ సే కహీ దేహు గురు ముఝే బతాయ్. జవాబు: ఖానే సే ఇచ్చా ఉపజే ఉహ్ చౌదిష్ ధాయ్. ప్రశ్న: हम तो उसे देख वही क्यासा है उसका काय. जवाबु: हमसा उसका नाय है ऊपर है उसका जाय. प्रश्न: हमसा किसी कहे इसका क्या है अभिप्राय. जवाबु: श्वासा हंस का रूप है बढ़े उल्टा चलाए. प्रश्न: आदमी क्या पानी तरे मट्टी छोड़े को जाए. जवाबु: गर्मी प्राणायाम से पानी सिरदी आए. प्रश्न: हंस की आवाज दीजिए आदमी से मिलाए. जवाबु: यम रम लं वम
शक्ति विंद मिलते देत सुनाए। प्रश्न, यह सब क्या है, हमें दीजिए समझाए। जवाबु, लम पृथ्वी बीज हैं, यही सब कराए। प्रश्न, लम कैसे पृथ्वी बीज दीजिए बताए। जवाब, दंत वर्ण चौरंगी इच्छा मन में देखाए। प्रश्न, निराकार क्या मनुष्य रहे पृथ्वी आए। जवाबु, स्वाद रहित भोजन निराहार बोलाए। प्रश्न, आहार बिना कैसे जिए पृथ्वी तल आए। जवाबु, निशब्द इच्छा रहित मन ही मन जाए। प्रश्न, रम बीज का क्या कारखाना दीजिए देखाए। जवाब, उसका शुक्ल वर्ण जल रूप दर्शाए। प्रश्न, जल से क्या इच्छा भाया, सो दीजिए बताए। जवाब, जिह्वा से जल गिरे इच्छा मालूम हो जाए। प्रश्न, लोभ का क्या रूप है, कथा खदितई देखाए। जवाब, लाल मुंह आंख आठ और उचका कहाई। प्रश्न, रम रक्तवर्ण अग्निमंडल क्यों कर देखाए। जवाबु, मारे बाण जब शब्द का बोले विनाश रहाए। प्रश्न, वायुमंडल धूम्ब वर्ण मदनालाई। जवाबु, उहा वांఛాతి రక్త ఫల్ కభీ నా నశాయ్. ఈ విధంగా యోగిరాజులు తమ దైనిక సాధన తాలూకు ఉపలబ్ధులను గురించి ఇలా తెలిపారు. బ్రహ్మ జల్ కా రూప్ హై, రక్తవర్ణ సూర్య దేఖా, दुआ से कुछ पतला ब्रह्म का रूप निराकार मालूम हुआ. యోగిరాజులు తమ డైరీలో అన్నీ రాస్తుండేవారు. వారి డైరీని బట్టి ఆనాటి బజారు ధరల యథార్థ పరిజ్ఞానం కలుగుతుంది. క్రీస్తు శకం 1890 డిసెంబర్ 31న వారు కాశీలో ఉండే ప్రాణకృష్ణ మోదక్ అనే దుకాణదారుడికి 6 సేర్లు సందేశ్ అంటే బెంగాలీలు ఇష్టపడే ఒక రకం తీపి తినుబండారం, దాని ధర 3 రూపాయలు ఇచ్చారు. అర్ధం అణుగు పాల ధర 2.5 రూపాయలు. అదే రోజున రామచరణుడు అనే మరో దుకాణదారుకు 5 సేర్ల 3 పావుల బూందీ ధర 6 అణాలు, 2 సేర్ల 3 పావుల కచోడీ ధర 1 రూపాయి, 11 అణాల 1 పైసా 5 సేర్ల జిలేబీ ధర 2 రూపాయల 3 అణాలు, 8.5 సేర్ల మజ్జిగ అంటే మాఠ ధర 2 రూపాయల 7 అణాలు చెల్లించారు. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం 12వ భాగం సంపూర్ణం.